లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ NS 160 అన్నమాట. సో అది చాలా మంత్స్ అనుకుంటా, ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ అనుకోండి, అంతే పక్కకు పడేసి ఉన్నది. సో అది గేర్ షాఫ్ట్ ఇంకా ఇన్నర్ చెంబర్ అవన్నీ డ్యామేజ్ అయిన ఉండే. సో మన్నాడు అట్లా మొత్తం దాన్ని అట్లా అయిపోయింది ఆ బండి, అందరూ నడిపి. సో ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ బండి మన దగ్గరకు వస్తుంది కదా. ఇంతకు ముందు ఒక వ్లాగ్ కూడా చేసి ఉండే బండి మీద, కాకపోతే అప్లోడ్ చేయలే. సో హైదరాబాద్ నుంచి అయితే జస్ట్ ఇప్పుడే వచ్చినా అన్నమాట. రాగానే ఇంకా ఫేస్ వాష్ ఇట్లా చేసుకునే టైంలో నిఖిల్ ఇంకా కాల్ చేసి జల్దీ వచ్చేసి వీడియో తీద్దాం బండిది అని చెప్పిన. సో ఇంకా మనం పోయి వీడియో అయితే తీద్దాం ఆ బండి మీద. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. మొత్తం హ్యాపీ డేసా? 6 months తర్వాత వస్తుంది అనేసి వర్షం కూడా ఏడుస్తుంది. ఇక వర్షం పడుతుంది. ఇక మొత్తం మళ్ళా కొట్టుడేనా? మళ్ళా 10 రోజులకు వస్తుంది బండి. అట్లా ఏం లేదు, నిమ్మలంగా నడుపుకోవాలి, ఇవ్వడానికి ఇవ్వద్దు, ఏమైనా లాంగే. ఇంకా ఆయన బండే ముట్టుకోలే. ఇక వీడు నేను ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా బండి తీస్తున్నామో, ఇంకా కవర్ సీట్లు అవన్నీ సైడ్ ప్యానల్స్ అంటే ఉంటాయి కదా అవన్నీ ఎక్కిస్తున్నామో అని నేను అనుకున్నా. వచ్చి చూస్తే బండి అదే మూలకున్నది, అంతే ఉన్నది. మళ్ళీ వద్దాం ఇక, ఏమంటావు? నువ్వు కూడా రా. వాళ్ళన్నకు ఫోన్ చేసి దమ్దం వేస్తుంది ఒకటే. పాయిగా పోదాం, అక్కడ స్ట్రైట్గా అనిపిస్తుంది, అన్నీ ఉన్నది. సో మొత్తానికి అయితే ఇంజన్ అయితే ఫిట్ అయిపోయింది బైక్ది. కాకపోతే మెకానిక్ చేంజ్ అయ్యిండు, అక్కడ ఉండే షాప్ తీసుకొచ్చి ఈ అన్నకి ఇచ్చిండు, చందన్నకి. ఫస్ట్ నేను ఇన్నే ఇవ్వమని చెప్పిన వీనికి, ఇక వీళ్ళన్న తీసుకుపోయి ఆడిచ్చిందంట. బ్రో మళ్ళీ మొత్తం రేపు ఇక మొత్తం రైడర్ అవుతాడు. ఇక కాదు, మళ్ళీ ఎప్పుడు వస్తుంది రిపేర్కి బండి? ప్రభాస్ వచ్చింది. ఇప్పటికైతే గట్టిగా వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి నా R15 వద్దును, అంత ఖర్చు పెట్టింది మొత్తం ఆ బండి మీద. చూద్దాం ఇక, ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోతుంది ఇంజన్. ఇంకా బండి ఈడు ఉన్నది, మొత్తం అంతా ఫిట్ చేసి మండే రోజు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకా మళ్ళీ అప్పుడు కంటిన్యూ చేద్దాం మనమైతే వీడియో. సో మనం ఈసారి అయితే బజాజ్ ఆయిలే యూజ్ చేస్తున్నాం. ప్రీవియస్గా అయితే మనం మోటివ్ 20W40 అయితే యూజ్ చేసినాం. సో ఇప్పుడు ఇంజన్ మళ్ళీ చేస్తున్నారు కదా, అది అన్నమాట. ఇప్పుడు ఇంకా మళ్ళీ పెట్రోల్ లేదు, ఇందులో పెట్రోల్ పోపిస్తున్నాం. అండ్ ఇప్పుడు పెట్రోల్ పోసిన తర్వాత స్టార్ట్ చేసి చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయింది బైక్. సో ఏంటంటే ఇప్పుడు ఆయిల్ కొంచెం లీక్ అవుతుంది. అదేంటంటే మనం ఇంకా హెడ్ ఇట్లా అవి ఏం క్లోజ్ చేయలే. సో ఫైనల్గా అయితే బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందాక మీరు సౌండ్ విన్నారు కదా. సో ఇంకా దీని హెడ్ ఇట్లా అవన్నీ ఫిక్స్ చేయాలి. క్యాప్ ఇంకేం ఫిక్స్ చేయలే, జస్ట్ మనకి థ్రోటల్ రెస్పాన్స్ ఎట్లున్నది అండ్ RPM అవన్నీ చెక్ చేసి ఉండే. ఇంకా అన్న బయటికి పోయినాక అసలు చందన్ అయితే ఘోరంగా కష్టపడ్డాడు వీడియో కంటున్నా బండికి. నాకు ఇవాళ ఎందుకో ఈ వీడియో నిఖిల్ నీ వీకేఫ్కి తీసుకుపోయేటట్టు కొడుతున్నావు. తీసుకోవతలేవా నైట్? సరే బ్రో, నీకంటే అన్నా రాత్రి నీ వీకేఫ్. ఓకే బ్రో. అన్నోడైతే హెడ్ లైట్ తీసుకొచ్చిండు. ఇంకా ఆ హెడ్ లైట్ సరిపోతలే అంట, మరి చీకట్ల ఏ మార్కెట్ పెళ్ళి పోతాడో ఎటు పోతాడు. ఇదైతే ఇంకా హై విమ్ లో విమ్ ఇవే బయట ఆఫ్టర్ మార్కెట్ ఉంటుంది కదా. ఇందాక చెక్ చేసిన ఉండే నేను చెందన్న, మంచిగా వస్తుంది ఫోకస్ అయితే. తర్వాత ఇక మొత్తం ఇవాళ అయిపోతుందా? అది చెక్ చేయలేరా? అది ఒకటి చెక్ చేయలే. ఇవాళ అయిపోతుందా బ్రో? అయిపోతుంది, కూలింగ్ పెట్టి చేసేపు చూసి నిఖిల్ బాయ్కి రేపు కానీ ఎల్లుండి కానీ డెలివరీ ఇచ్చేస్తే అయిపోతుంది. మ్యాక్సిమం ఈరోజు అయిపోతుంది, రేపు డెలివరీ ఇచ్చేస్తే అయిపోతుంది. 9 months తర్వాత అయితే ఈ బండి అయితే NS స్టార్ట్ అయింది. సో 1 week కింద వీడియోది అన్నాడు. ఆ ఫ్లిప్ ఇంకా లాస్ట్ వీడియోదే యాడ్ చేస్తా. 1 week అయింది. మళ్ళీ ఒక మెకానిక్ నుంచి ఇంకో మెకానిక్ దగ్గరకు వచ్చింది బండి. సో ఇంకా
ఈరోజు అయితే అయిపోతుందంట మోస్ట్లీ, చూద్దాం ఇంకా. తర్వాత ఇక నేను ఏంటంటే ఇక మొత్తం స్టార్ట్ అయినాక చూద్దాము. మళ్ళీ రిపేర్కి రాకపోతే చాలు బండి వీడు అందరికి ఇచ్చి దాన్ని మొత్తం అంతా అగమా లేదు. మళ్ళీ ఈసారన్నా జర జాగ్రత్త కాపాడుకో బండి, తలకే ఊపినట్టు కాదు. దానికైతే బండి అయితే ఫిట్ అయిపోయింది. బ్యాక్ ఇంకా రేపటి నుంచి ఎవ్వనికి కిన్నడిగా అప్పుడే స్నాప్ పెడతాడు మై బేబీ బ్యాకా ఏమని పెడతావు, అవే పెడతాడు ఇటు స్నాప్. దీన్ని వాషింగ్ చేపిస్తే మై బేబీ డూయింగ్ బాతింగ్. పెట్టావా నువ్వు బేబీ అని పెట్టావా బండి? నిజంగా ఎందుకో ఈ బండ్లు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ సైడ్కి మై బేబీ అనుకుంటే ఇట్లా రాపిస్తారు. నువ్వు కూడా రాపి. ఇక స్టంట్ ఏంటంటే వాషింగ్ చేయించిండు, స్టార్ట్ అయితే లేదు. మళ్ళీ ఇంజన్ ఇప్పాలి. ఇక ఇప్పాలా ఇంజన్ ఇప్పాలా, ఈ సైడ్ కవర్ ఇప్పాలరా, ఇంజన్ ఇప్పాలా అంటే టైర్లు మాత్రం వైట్ ఉంటాయి. మరి అది వైట్ కలర్ కాబట్టి వైటే ఉంటాయి మరి. కానీ గింత వల్లే బ్రో మనం పెడదాం. వద్దు బ్రో, ఎందుకు బ్రో, ఉన్నదాన్ని మంచిగా చూసుకోవాలి. బండి అన్నాక ఒక మరక ఉండాలిరా, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. చాలా మరకలు ఉన్నాయి కానీ కనిపించవు బయటికి అంతే. టైర్ మీద లేవు అబ్బాయి, టైర్ మీద ఉండొద్దు. ఇప్పుడు గౌతమ్ అయితే ఎయిర్ కొడుతుండు బండికి. గౌతమ్ సార్ అయితే వీడియో ఇప్పుడు ఎయిర్ కొడుతుండు బండికి. ఎయిర్ కొట్టినప్పుడు 100 రూపీస్ తీసుకుంటారా, తీసుకురా? 100 రూపీస్ తీసుకో బ్రో. మంచి కొట్టు. వద్దు బ్రో. సో మొత్తానికి అయితే బండి అయితే రిపేర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఏం ప్రాబ్లమ్స్ అయితే రావు బండికి, మొత్తం సెట్. ఇక కింద చిన్నవి ఈ డిఆర్ఎల్స్ వీటిని ఏమంటారు మీరు, ఇవి రెడ్ కలర్ వేయించిన ఉండే, బ్యాక్ సైడ్ ప్లేట్ నెంబర్ది వైట్ వేయించిన. ఎందుకు ఈ బ్లాగ్ చేస్తున్నా అంటే ఇంకా వానికి ఒక ఆఫ్టర్ 9 months తర్వాత బండి అయితే మళ్ళీ వచ్చింది. ఇంకా ఒక మెమొరీ ఉంటుందంట, ఇక నా ఛానల్ ఉంటే అట్లనే ఉంటుంది అనేసి వీడియో ఏమంటే మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం. డైరెక్ట్ ఇంగ్లీష్. ఇగో బనియాన్, ఇప్పుడు పోయి బనియాన్ తీసుకొని రాదా? తీసుకొస్తావా? తీసుకురా అన్న బనియాన్. సరే నువ్వు అటు అని ఇటు పోతాం. సో ఇక వీడికి వీడియో ఎండ్ చేసేద్దాం. ఎన్ఎస్ వచ్చింది కదా, ఇంకా ఇది వాళ్ళ డాడీ బైక్. ఇక ఇది లోపల పెట్టేస్తున్నా. ఇక మొత్తం రేపటి నుంచి ఎన్ఎస్. ఇంకా సేమ్ ఇదే ప్లేస్లో స్కూటర్ ఉండే ఒకప్పుడు, తీసేసిరా స్కూటర్. నెక్స్ట్ లెవెల్ ఉండే ఆ స్కూటర్, అసలు ఓల్డ్ మోడల్. అయినా కానీ దీని పార్ట్లు అన్నీ ఇప్పుడు ఈ బండికి ఉన్న ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో. లాక్ సెట్ ప్రతి ఒక్కటి అడ్వాన్స్గా తెప్పించి పెట్టింది వీళ్ళ డాడీ. ఎంతైనా ఈ బండి ఒక ఎమోషన్ ఇంకి. జాగ్రత్త పెట్టుకోవాలి ఈ బండి వీడు. సో ఇదన్నమాట వీడియో అయితే. సో ఈ వీడియో చెప్పిన ఎందుకు తీస్తున్నానో, ఇంకా మనకి నా ఛానల్లో ఒక మెమొరీ టైప్ ఉంటుందంట. ఇంకా తీసి పెట్టేసి ఆఫ్టర్ 9 months తర్వాత బండి అయితే వచ్చింది మనకి ఎన్ఎస్. సో ఇంకా ఇవే కొన్ని బేసిక్ థింగ్స్, కొన్ని గేర్ షాఫ్ట్ దొరకకపోవడము, ఇట్లాంటివన్నీ మేజర్ థింగ్స్. ఆ బండికి ఎందుకో దొరకలేదు. ఫైనల్గా అయితే మనకి నల్గొండలో దొరికింది పార్ట్ అయితే. సో ఇదన్నమాట వీడియో. ఇంకా వీడికి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. సో బాయ్.